వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. బీ స్ట్రాంగ్ ఇన్ ద గ్రేస్ దట్ ఈస్ ఇన్ క్రైస్ట్ జీసస్. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కుమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఇది ఎంతో ఆదరణ కలిగించే అద్భుతమైన మాట. మన బలహీన పరిస్థితులలో మనలను బలపరిచే దేవుని కృప కలిగినటువంటి మాట. ఆయన కృప నిన్ను బలపరచును. నీ ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు ఆయన కృప చేత నిన్ను బలవంతునిగా చేసి నిన్ను బలపరచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. పౌలు భక్తుడు మాట్లాడుతూ, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే అంటున్నాడు. నిజమే కదా. ఈ దినం నీవు నేను మనందరము ఏమై ఉన్నామో అది కేవలము దేవుని కృపే కదా. మన శక్తి సామర్థ్యం, మనకున్న హోదా, మనమున్న కుటుంబం, మనము కలిగి ఉన్నటువంటి ఆరోగ్యం, ఉద్యోగం, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీదీ సమస్తము ఆయన కృప వలనే అని మనము గ్రహించాలి. దేవుడు ప్రేమించి ఆయన ద్వారా అనుగ్రహింపబడిన కృప నిష్ఫలము కానేరదు. నీ మార్గంలో, నీ పరిస్థితుల్లో ప్రయాస ఉండొచ్చు, ఇరుకు ఇబ్బంది కలుగుతూ ఉండొచ్చు, కష్టకాలాలు నువ్వు దాటుకుని రావలసిన నేపథ్యం ఉండొచ్చు. ఈ పరిస్థితుల రీత్యా ఎంతో వేదన, ప్రయాస, కష్టం నీ మార్గాల్లో ఉండొచ్చు. కానీ ఈ నేపథ్యములో పౌలు సాక్ష్యమిస్తూ మనలను బలపరుస్తూ సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నిన్ను విడువనిది దేవుని కృప. నీ పరిస్థితిని బట్టి కాదు, కానీ దేవుని కృప వలనే మనము దీవించబడి బలపరచబడుతూ ఉన్నాం. నీ శక్తి సామర్థ్యాలు, నీ పేరు పలుకుబడిన బట్టి నువ్వు అతిశయిస్తున్నావేమో. అనుదినము నిన్ను బలపరుస్తున్న దేవుని కృపను బట్టి నువ్వు అతిశయించవలసిన వానిగా ఉన్నావు. వాస్తవానికి ప్రతిదినం ఈ నూతన దినముతో సహా మనం అనుభవిస్తున్న క్షేమం, మనం అనుభవిస్తున్న సమాధానం, నెమ్మది, ఇవన్నీ కూడా దేవుని కృప వలనే. నీతో సూటిగా ఈ ఉదయకాలము దేవుడు మాట్లాడుతున్నాడు. నూతన దినములో ప్రవేశింపబడ్డ నీవు, ఆయుష్ పొడిగించి నూతన దినపు సూర్యోదయ కిరణాలు నీ మీద ప్రసరింపచేయటానికి ఎంపిక చేయబడిన నీవు, ఆ కృప ద్వారానే, యేసుక్రీస్తునందున్న కృపచేతనే నీవు బలవంతుడవు కమ్ము అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు బలపరచబడాలని ఈ నూతన ప్రయాణం నీ జీవితంలో దేవుడు అనుగ్రహిస్తున్నాడు. నువ్వు బలపరచబడాలని నీ ఆశను పొడిగించే నూతన అవకాశాన్ని నీ ముందుంచుతూ ఉన్నాడు ఆయన. నీ పరిస్థితులు ఏవైనా ఈ కృపలో నువ్వు ఎదగాలని, ఈ కృపలో నువ్వు నిలిచి ఉండాలని, ఈ కృపతో నింపబడి, కృపతోనే పోషింపబడి, కృప ద్వారానే నువ్వు బలపరచబడాలని నీ ఎడల దేవుని ప్రణాళిక. లేఖనాల ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. నీ పరిస్థితులను బట్టి కాదు, కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ నేపథ్యములో ఉన్నా నా కృప నీకు చాలును అని ఆయన మాట్లాడుతున్నాడు. ఈ గొప్ప కృప కలిగిన దేవుని యందు నీ విశ్వాసం ఎలాగుందో ఒకసారి ఆలోచన చేసుకోవలసిన అవసరత ఉన్నది. ఎందుకంటే ఈ విశ్వాసము ద్వారానే ఈ కృపలోనికి ప్రవేశము కలుగుతుంది. మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా,
నీ విశ్వాసము సరిచేసుకో, సరిచూసుకో. క్షయమైన వాటి మీద కాక అక్షయమైన వాటి మీద నీ మనస్సుంచు. లేఖనమంటుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యం. నీ విశ్వాసాన్ని సరిచేసుకుని ఉన్నప్పుడు, ఆయన మీద దృష్టి ఉంచి, ఆయన మార్గాల్లో నిన్ను నువ్వు సరిచేసుకుని నీవు నడుస్తూ ఉన్నప్పుడు, నిన్ను ప్రేమించే దేవుడు నీ మార్గాల మీద ఆయన వెలుగును ప్రకాశింపచేసి నిన్ను కృపల చేత నింపటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అన్నిటి యందు ఎల్లప్పుడూ ఉత్తమమైన ప్రతి కార్యమునందు సమస్త విధములైనటువంటి కృప విస్తరింపచేయగలడు. ఈ గొప్ప దీవెన మనము స్వతంత్రించుకునేలాగున మనము పరీక్షించుకొని ఆయనకిష్టమైన రీతిలో మార్చబడాలని ఇవ్వబడిన నూతన దినమనే అవకాశములు ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడి ప్రయాణాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. యోగ్యత లేని మా జీవితాలలో నీ కృప చేత మమ్మలను నింపి మీ కృప ద్వారానే మమ్మల్ని బలపరచబడాలని మాకిచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని సరిచేసుకొని నీకిష్టమైనటువంటి రీతిలో మీరు సిద్ధపరిచిన మార్గములో నీ చిత్తానికి లోబడి నీ చెయ్యి పట్టుకుని నడవటానికి మమ్మల్ని సిద్ధపరిచి బలపరచమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.